Hey guys, welcome to Suseela Krishna channel. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ ఎగ్ కర్రీ. ఈ కర్రీ చాలా స్పెషల్గా ఉండబోతుంది కాబట్టి పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక 2 eggsని తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా బీట్ చేయాలి. ముందుగానే కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అరటికాయ ముక్కల్ని మనం బీట్ చేసుకున్న ఎగ్లో ఒకసారి డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్లో కూడా డిప్ చేయాలి. ఇప్పుడు తిరిగి మళ్ళీ బీట్ చేసుకున్న ఎగ్ దాంట్లో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న అరటికాయ ముక్కల్ని మనం ఇప్పుడు మళ్ళీ ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లో ముంచి మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో? ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. కర్రీ కోసం ముందుగా కళాయిలో 1 స్పూన్ ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు అందులో టమాటాను కూడా వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. వేసి బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ని వేసుకుందాం. వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో మనం ఇందాక డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర చల్లితే అంతే, ఎంతో రుచికరమైన మన అరటికాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. అంటే చూసారా ఎంతో రుచికరమైన